హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కట్టారమ్య యూట్యూబ్ ఛానల్. ఈరోజు పన్నీర్ తయారు చేస్తున్నానండి. ఫస్ట్ టైం అంగన్వాడీ పాలు ఉంటాయి కదా, పాలు పెట్టి మా తోటకోళ్ళకి వచ్చినాయి, మాకు ప్యాకెట్ ఇచ్చింది. అయితే దీంతో పన్నీర్ తయారు చేస్తా, చూద్దాం ఎట్లా వస్తుంది ఏంటో. ఫస్ట్ టైం ట్రై చేస్తా. స్టవ్ పైన గిన్నె పెట్టేసుకున్నానండి. మన పాలు పోసేస్తున్నా. గ్యాస్ మరి హైలో కాకుండా కొంచెం సిమ్లో పెట్టి మరిగించాలంట అండి. పాలని మంచిగా మరగాలంట, 2-3 పొంగులు రావాలంట. పాలు వేయడానికి నిమ్మకాయ రసం పిండాలంటండి. ఒక నిమ్మకాయ తీసుకున్నా, గింజలు పడకుండా స్ట్రైనర్ పెట్టా. స్ట్రైనర్లో పిండితే ఇంకా గిన్నెలోకి పడతాయని. తక్కువ ఉంటే జ్యూస్ తక్కువ ఉంటే 2 కాయలంట, పెద్ద కాయ అయితే జ్యూస్ ఉంటే 1 కాయ సరిపోతుందంట. ఇదైతే పిండేస్తున్నాను. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, ఎట్లా వస్తుందో ఏంటో చూడాలి. నిమ్మకాయ పిండడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ కలపాలంట. ఒక టీ గ్లాస్ సగానికి వాటర్ అయితే పోసుకుంటున్నాను. పాలు అయితే మంచిగా మరుగుతున్నాయండి. ఇప్పుడే పొంగి స్టార్ట్ అవుతుంది. ఇట్లా కలుపుకుంటూ మంచిగా మరగనివ్వాలంట పాలని, లేకపోతే కొంచెం స్మెల్లా వస్తుందంట. సిమ్లో పెట్టి మరిగిస్తున్నాను. అయితే గ్యాస్ ఆఫ్ చేసాకే నిమ్మకాయ రసం వేయాలంట అండి. అప్పుడైతేనే మంచిగా వస్తాయంట. గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. మంచిగా మరిగిపోయినాయి పాలు. అయితే ఆ నిమ్మకాయ వేసేటప్పుడు వీడియో క్లిప్ మిస్ అయిందండి. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుతూ వేయాలంట, ఒకసారి వేయకూడదంట. చూడండి పాలు ఎట్లా విరిగినాయో. వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇప్పుడు పక్కన ఒక స్టైనర్ తీసుకొని గిన్నె పెట్టి స్టైనర్ పెట్టారండి వడగట్టేది. దాని మీద ఒక కాటన్ క్లాత్ తీసుకున్నా. ఇప్పుడు దాంట్లో వడగట్టేద్దాం స్లోగా పోసుకుంటూ. అయితే ఈ కలర్ ఎందుకు వచ్చిందంటే, ఇది నేను అంతకుముందు పాలు పొంగిస్తాను కదండి, ఆ గిన్నె ఇది, అందుకనే ఎల్లో కలర్లోకి వచ్చింది లైట్గా. చెక్క ఇట్లా మొత్తం అంతా వడగట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇదంతా దగ్గరికి ముడుచుకోవాలి ఈ వాటర్ పోయేదాకా. ఇప్పుడు ఈ క్లాత్ని అంతా ఇట్లా పైకి తీసుకొని ఒక్క 2 నిమిషాలు ఇట్లా పట్టుకుంటే వాటర్ అంతా కారుతాయండి. మొత్తం ఇట్లా పిండేయాలంట. ఫస్ట్ టైం చేస్తున్నా. ఇప్పుడు దాకా అయితే బాగానే వచ్చింది, చూడాలి తర్వాత ఏంటన్నది. వాటర్ చూడండి ఎట్లా వచ్చేసినాయో. 1 లీటర్ పాలకి ఎంత అవ్వాలో కొంచెమే అయింది. ఆ వాటర్ అన్ని సపరేట్ చేసేసా. ఇట్లా చిల్లు గిన్నె ఒకటి తీసుకొని ఇందా తీసుకున్న ఆ ముద్దని ఇట్లా మనకి ఎట్లా కావాలంటే, ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో పెట్టుకోవాలండి. అదంతా మంచిగా సర్దుకోవాలి మొత్తం ఈవెన్గా. రౌండ్గా కావాలంటే రౌండ్గా, లేకపోతే బాక్స్ షేప్లో కావాలంటే బాక్స్ షేప్లో. దీని మీద బరువు పెట్టాలి. ఇప్పుడు మన రోల్ ఉంటుంది కండి, రోల్ పెట్టేస్తున్నాను నేనైతే. ఇది పెట్టేసి 1 గంట 2 గంటలు కదిలించకూడదు, అప్పుడైతే మంచిగా వస్తుందంట. చూద్దాం ఎట్లా వచ్చిందో. చూద్దాం ఎట్లా వచ్చిందో ఏంటో. చాలా భయంగా ఉంది. ఫస్ట్ టైం కదా, అనవసరం వేస్ట్ అయిద్దేమో అని అనుకున్నా, కానీ పర్లా బాగానే వచ్చిందండి. అయితే పాలు ఇంకా ఎక్కువ ఉంటే మనకి ఎక్కువ వచ్చేది, ఇంకా మందంగా వచ్చేది. పాలు కొంచెమే కదా ఉంది, అందుకని ఎక్కువ రాలేదు. చాలా బాగుందండి చూడడానికి అయితే. ఇప్పుడైతే ముక్కలు కట్ చేసేస్తున్నా. ఎట్లా వచ్చిద్దో ఏంటనుకున్నా, చాలా బాగా కుదిరింది. దీంతో పిల్లలకి ఏమైనా వెరైటీగా చేసి పెడతా.
చూద్దాం. వాళ్ళంటే బయట తింటారు కానీ ఇప్పుడు ఇంట్లో చేయలేదు. చూడాలి మరి. ఒకసారి చేస్తే కానీ తెలీదు. చాలా సాఫ్ట్‌గా వచ్చిందండి. గట్టిగా కూడా లేదు. అంటే కొంచెం కలర్ షేడ్ ఎందుకంటే అది ఆల్రెడీ పరమాన్నం వండే గిన్నె అండి. అందుకని చెప్పి కొంచెం కలర్ షేడ్ వచ్చింది నాకు. ఇవి అయితే ఒక గాజు బాక్స్లో స్టోర్ చేసుకుంటున్నా. ఒక వారం 4-5 రోజులు అయితే ఉంటాయంటండి. ఈలోపు ఏదైనా చేసి పెట్టేస్తా పిల్లలకి వీటితో. తిని ఎట్లా ఉంది ఏంటో వాళ్ళే చెప్తారు. చూడ్డానికి అయితే చాలా బాగుంది. ఇంకా పాలు ఎక్కువ ఉంటే ఇంకా మందంగా వచ్చేయండి. మనం పలుచగా తీసుకున్నాం కదా, అందుకనే కొంచెం ఆ లావు తగ్గింది. మొత్తానికి మన పన్నీర్ అయితే చాలా బాగా కుదిరిందండి. ఏదైనా వెరైటీ చేసి చూపిస్తా తింటాం. ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకుందాం.